హైదరాబాద్ను వర్షం వదిలేలా కనిపించడం లేదు. వర్షాలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. భారీగా వరద నీరు రోడ్లపై నిలిచింది. చాలా చోట్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. సాయంత్రం నుంచి నగర వ్యాప్తంగా భారీ వర్షం మళ్లీ మొదలైంది. పలు ప్రాంతాల్లో వరద నీటి ధాటికి మనుషులు గల్లంతవుతున్నారు. ఉదయం నుంచి ఎండగా ఉన్న మధ్యాహ్నం నుంచి సడన్ గా భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్, బంజారా హిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ నగరంలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. నగర వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపించాయి. ట్రాఫిక్ స్తంభించి వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాహనదారులకు వర్షం చుక్కలు చూపించింది. మియాపూర్, బంజారా హిల్స్, లింగంపల్లి, గచ్చిబౌలి, చందానగర్, హఫీజ్పేట్, ఫతేనగర్, ఆర్సీపురం, బీహెచ్ఈఎల్, కేపీహెచ్పీ, మూసాపేట తదితర ప్రాంతాల్లో వర్షం కుమ్మేసింది. హైదరాబాద్ ను వర్షం వదిలేలా కనిపించడం లేదు. వర్షాలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. భారీగా వరద నీరు రోడ్లపై నిలిచింది. చాలా చోట్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. సాయంత్రం నుంచి నగర వ్యాప్తంగా భారీ వర్షం మళ్లీ మొదలైంది. పలు ప్రాంతాల్లో వరద నీటి ధాటికి మనుషులు గల్లంతవుతున్నారు. ఉదయం నుంచి ఎండగా ఉన్న మధ్యాహ్నం నుంచి సడన్ గా భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్, బంజారా హిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ నగరంలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. నగర వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపించాయి. ట్రాఫిక్ స్తంభించి వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాహనదారులకు వర్షం చుక్కలు చూపించింది. మియాపూర్, బంజారా హిల్స్, లింగంపల్లి, గచ్చిబౌలి, చందానగర్, హఫీజ్పేట్, ఫతేనగర్, ఆర్సీపురం, బీహెచ్ఈఎల్, కేపీహెచ్పీ, మూసాపేట తదితర ప్రాంతాల్లో వర్షం కుమ్మేసింది. ये पानी आने का रास्ता पूरा बंद करने హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. పూర్తి స్థాయిలో కూడా నగరంలోని రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం నాంపల్లిలో ఉన్నాం. నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద పూర్తి స్థాయిలో వాహనదారులు అదేవిధంగా ప్రజలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా మోకాలి వరకు వాటర్ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన రహదారులు కూడా కార్ల యొక్క టైర్స్ మునిగిపోయే సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. హైదరాబాద్ లోని ప్రధాన కూడళ్లలో భారీగా వర్షపాతం నమోదైంది. దీంతో నగర వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత వారం రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో ఇదే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కురిసినప్పుడే దాదాపు కుంభవృష్టిగా కురుస్తుంది అన్నట్టుగా వర్షం వరుణదేవుడు హైదరాబాద్ను వీడడం లేదు. పూర్తి స్థాయిలో కురిసిన కొద్దిసేపట్లోనే
కుంభవృష్టిగా హైదరాబాద్లో వర్షపాతం నమోదవుతుండటంతో కూడా వాహనదారులు దీంతో పాటుగానే ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం ఉన్నటువంటి ఏరియా గాంధీ భవన్ ఎదురుగా ఉన్నటువంటి జంక్షన్లో ఉన్నాం. ఇక్కడ పాదచారులు వెళ్ళేటటువంటి వారు ఎలా ఇబ్బందులు పడతా ఉన్నారో అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఎక్కడ మ్యాన్ హోల్ ఉంది, ఎక్కడ డ్రైనేజీ పైప్ లైన్ ఉంది అనేది కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అటు వాహనదారులు మెట్రో పిల్లర్ల కింద ఏ విధంగా వాహనాలను ఆపుకొని వారు వర్షం నుంచి ఉపశమనం పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో మనకు అర్థమవుతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా మెట్రో స్టేషన్ కింద వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు ఆగి ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. నగరంలో ఒక్కసారిగా కురిసినటువంటి వర్షం కారణంగా ఆయా ప్రాంతాల నుంచి ఒక్కసారిగా లోతట్టు ప్రాంతాలకు వర్షం నీరు చేరుకోవడంతో కూడా వాహనదారులు ఇబ్బందులు పడతా ఉన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా తెలంగాణతో పాటుగానే హైదరాబాద్లో భారీగా వర్షపాతం నమోదవుతా ఉంది. అత్యధికంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలంగాణలో వివిధ జిల్లాల్లో కూడా భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆదిలాబాద్, వరంగల్, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా భారీగా వర్షం కురిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలు వాతావరణ శాఖతో పాటుగానే ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారిని అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లలో ఎవరైతే నివాసం ఉంటున్నారో ప్రజలు వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లలోకి నీరు చేరితే గనక వారు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. మరోవైపు గతంలో నిర్మించినటువంటి శిథిలావస్థకు చేరుకున్నటువంటి భవనాలలో అస్సలే ఉండకూడదు అనేటటువంటిది కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వర్షానికి ఒక్కసారిగా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా ఆ ఇంటి గోడలు శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఇళ్లలో ఉంటే అవి కుప్పకూలేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్లో కురిసినటువంటి వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎక్కడికక్కడ వాటర్ చేరుకోవడంతో కూడా వాహనదారులకు రోడ్డు కనిపించినటువంటి సిచ్యువేషన్ అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా వాహనదారులు ఇబ్బందులు పడతా ఉన్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉంది. హైదరాబాద్లో కూడా మరీ ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, తార్నాక, కుక్కట్పల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ, యూసఫ్గూడ, జూబ్లీ హిల్స్, దుర్గం చెరువు, అమీర్పేట్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, పటాన్ చెరువు, మెట్టుగూడ, మలక్పేట, చార్మినార్, అఫ్జల్గంజ్ ఏరియాలతో పాటుగానే ఖైరతాబాద్, నాంపల్లి, పంజాగుట్ట ఏరియాల్లో కూడా ప్రధానంగా భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భారీగా వర్షం కురిసిన నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ స్తంభించిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే ట్రాఫిక్ క్లియర్ కావాలంటే పూర్తి స్థాయిలో మరో గంట పట్టేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇదంతా రోడ్ అయినప్పటికీ కూడా వాహనాలన్నీ రోడ్డు కనిపించేటటువంటి సైడుకు మాత్రమే వాహనాలు వెళ్తూ ఉన్నాయి. ఇతర ఇటు ఎక్కడ మ్యాన్ హోల్ ఉంది, ఎక్కడ డ్రైనేజ్ ఉందనేటటువంటి తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో నుంచే వాహనదారులు, మరోవైపు బాటసార్లు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నా ఉన్నారు, ఏంటి ఎవ్రీ టైం సిచ్యువేషన్ ఇదే విధంగా ఉంటుందా? ఎక్కడికి వెళ్తా ఉన్నారు? ఇంటికి వెళ్తున్నానండి, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నా. ఇలా ఉంది. ఎట్లా ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి? ఆగడం వెళ్ళాలి కదండి, మెట్రో ట్రైన్కి వెళ్ళాలి. ఓకే, కొంతమంది ఆటో వాళ్ళు ఉన్నారు. అయితే ఎట్లా ఇబ్బందులు పడతా ఉన్నారు? ఈ యొక్క ఎక్కడ డ్రైనేజీ సిస్టమ్ ఉంది ఏంటి అనేది కూడా తెలియనటువంటి लाइन का सिस्टम बहुत खराब है। गवर्नमेंट रास्ता अच्छा बना दिया पर मेन होल बिल्कुल भी नहीं बना है। कम से कम मेन होल तो बड़ा करना, छोटा मेन होल कर दिया, बड़ा मेन होल करना ताकि पानी निकले। पब्लिक को बहुत तकलीफ हो रही है, हमारे को भी बहुत तकलीफ हो रही है, इधर को पूरा मेन होल खुले हुए पूरे। गवर्नमेंट को बोलना रोड बड़ी कर दिया है, नाले छोटे कर दिए है, बड़ा करना मांगता है, इसको बहुत बड़ा करना मांगता है। तकलीफ क्या है, हर जगह गाड़ी रुक जा रही है, गाड़ी बंद हो जा रहा है। हमारे को क्या करेंगे, धक्का मार के ले जाना पड़ा, 2 बार गाड़ी बंद हो गई, इतने पानी है।
गवर्नमेंट को करना, होल बड़े करना, मेन होल बड़े करना, सब बड़े करे तो क्या अच्छा पानी पास होता। पब्लिक को अभी बहुत परेशानी हो रही है, पब्लिक को परेशानी हो रही है। गवर्नमेंट तो यही कहना है कि मेन होल बड़े करो, जरा पानी निकलने की सहूलत हो सबको। भाई आप बात करो, कैसा है, क्या क्या प्रॉब्लम थे, कैसा तकलीफ हो गया? అట్లా ఏం లేదన్నా, ఇగో తెలుగు కంట్రోల్ పబ్లిక్ మీద కంట్రోల్ గవర్నమెంట్ కంప్లైంట్ చేసింది అనుకో, వాళ్ళ సౌలత్ వాళ్ళు చేయాలి, లేకపోతే ఇట్లా గవర్నమెంట్ ఉండి లాభం ఏం లేదు. ఇంత పెద్ద వర్షం కురిసిందిగా, ఎట్లా ఉంది ట్రాఫిక్? ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు? వస్తున్నాము మెహందీపట్నం నుంచి. ఇప్పుడు మీకు వీడియో చూపెట్టాను, డెన్నిస్ వైర్లు పైకి వంగిపోతున్నాయి. ఎక్కడ అది? ఆసిఫ్ నగర్ మీరు సరే మినిమం 2 గంటలు ఆగినాం మేము. 2 గంటల నుంచి ఇదే ఉంది, ఎక్కువ ఏం లేదు. కానీ ఇదే వాహనాల నుంచి మెయిన్ వాళ్ళు పెద్దగా చేసిననుకో కష్టంకి మనిషికి పోనీకి సుఖంగా ఉంటుంది, అట్లా ఏం ప్రాబ్లం ఉండదు. కానీ గవర్నమెంట్ రూల్ తీసుకోవాలి. ఇది వర్షం వచ్చిందంటే ఎక్కడే మ్యాన్ హోల్ ఉంది, ఎక్కడ డ్రైనేజ్ ఉందో తెలియకుండా అయిపోయింది. ఎట్లా అంటే జనాలు నడుస్తున్న కొట్టుకొని కూడా పోతే కూడా గవర్నమెంట్ ఏం చేయలేదు. వాళ్ళు పోతే పోయేటట్టు ఉంటారు కానీ ఈడు కూర్చుంటారు మంచిగానే, అట్లా అయిపోయింది. ఏంటి ఇక్కడ రోడ్లు కూడా కనిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎవ్రీ టైం ఇదే విధంగా ఉంటుంది, ఎట్లా ఏంటి? ఏమో అండి, ఇంతకుముందు చూడలే, ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను అనేది. ఓకే, మోకాల్లోతు నీరు వచ్చింది, ఎక్కడ డ్రైనేజ్ ఉంది అనేది కూడా. అవును, అందుకే ఇద్దరం హెల్ప్ తీసుకొని వెళ్తున్నాం. ఓకే, లేకపోతే కొట్టుకు వెళ్ళేటువంటి అవకాశం. అవునండి, చాలా బైకులు అన్నీ మునిగిపోతున్నాయి. అక్కడ చాలా ఇబ్బంది ఉంది అసలు రోడ్ల మీద. ఓకే, కొద్దిగా తెలంగాణ ప్రభుత్వం దీన్ని స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎన్ని వాహనాలు చెడిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్, ఎక్కడ రోడ్ ఉంది అనేది కూడా ఐడియా రావట్లేదు అసలు. మొత్తం నీళ్లతో నిండిపోయింది రోడ్ మొత్తం. బైక్ మొత్తం 7 వరకు వచ్చేసినాయి, బైక్ ఉండి కూడా. చాలా మంది కొంచెం సీనియర్ సిటిజన్స్ అయితే కింద పడిపోతారు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకి కిరాణా షాపులకు ఇతర పనుల నిమిత్తం పంపించవద్దు అనేటటువంటిది కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో నాలాల్లో చిన్నారులు, బాలికలు పడిపోయినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు ఇబ్బందులు పడవద్దు. ఇటీవలనే 3 రోజుల క్రితం నాలాలో కొట్టుకుపోయినటువంటి 2 యువకులు జాడ దొరకనటువంటి పరిస్థితి అయితే ఉంది. ముమ్మరంగా తనిఖీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఏ క్షణాన ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి నగరవాసులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో మరికొద్దిసేపు కూడా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉండడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు న్యూస్, హైదరాబాద్.